హలో ఎట్లున్నారు? మంచిగున్నారా? నేనైతే మస్తున్నా. ఇవాళనైతే నేను ఇంతకు ముందు ఒక్కసారి చెప్పినా గదా! చెప్తాను గానీ టైం కుదరదండి. ఎందుకంటే తనకి కూడా టైం వీలు కావాలి గదా! అదేనండి ఇంతకి సోది చెప్పకుండా స్ట్రెయిట్‌గా మ్యాటర్‌లోకి రా అని అంటారు చాలా పద్ధతిగా. నేను గూడా వస్తున్నాను. సో, కేరళ ఊతప్పం అని జెప్పాను గదా! నాకొకసారి ఇది మేము పార్టీ చేసుకున్నప్పుడు కేరళ దీది అయితే మాకు తినిపిచ్చారనమాట. కేరళ స్పెషల్స్ 2. అంటే ఒకే రెసిపీతో మనం 2 చేసుకోవచ్చనమాట. హాట్ ఒకటి, స్వీట్ ఒకటి చేసుకోవచ్చు. సో, నాకెందుకో అప్పుడది చాలా బాగా నచ్చింది. సరే ఎందుకు మనం నేర్చుకోకూడదు మనకి నచ్చినప్పుడు. ఎందుకంటే తినాలనిపించినప్పుడు మనమే చేసుకొని తినొచ్చు గదా చక్కగా. అనేసి నేనైతే దిదిని చాలా సార్లు అడిగాను. కాకపోతే తనొక బ్లాక్‌లో, మేమొక బ్లాక్‌లో ఉండేసరికి తన టైమింగ్స్ వేరు, మా టైమింగ్స్ వేరు. ఎందుకంటే తనకొక చిన్న బాబు ఉన్నాడు. సో, అట్లా టైం అస్సలు సెట్ కాకపోయేదనమాట. ఒకసారి చూపిచ్చింది కానీ, అంటే నేను డైరెక్ట్‌గా చూడలేదు. జస్ట్ బ్యాటర్ ఎలా చేస్తారు అన్నది మాత్రమే చూపిచ్చింది. కానీ ఎట్లా తయారు చేయాలి, ఏంది అని చూపిచ్చలేదు. అప్పటినుంచి నాకు గూడా టైం అయితే అస్సలు వీలు కాకుండే అనమాట. సరే చూద్దాం టైం దొరికినప్పుడు అనుకుంటుండగా సడెన్‌గా నేను చెప్పాను గదా! మా ఎదురు బ్లాక్ నుంచి మా బ్లాక్‌లోకొచ్చేసిందనమాట. మా ముందే. ఎందుకు అనంటే అది మరీ పైన థర్డ్ ఫ్లోర్‌లో పాపం వాళ్ళకి ఇబ్బందవుతుంది. అండ్ పైన గూడా ఇంకో దీది వాళ్ళు పోస్టింగ్ ఎళ్ళిపోతున్నారు. సో, సింగిల్ అయిపోతాము. ఆ క్వార్టర్ కూడా అంత బాగా లేదనమాట. అనేసి వాళ్ళైతే చేంజ్ అయిపోయారు. అట్లా మా బ్లాక్‌లోకొచ్చేసరికి ఈజీ అయిపోయిందనమాట. అంటే ఏమంటారు ఎదురుగానే కదా! సో, ఎప్పుడైనా వచ్చి నేర్పించొచ్చు. సో, ఇప్పుడు టైం ఎక్కువగా దొరుకుతుంది అనేసి నేనైతే మళ్ళీ తనని అడిగాననమాట. సరే ఇన్ని సార్లు అడుగుతుంది అనుకుందో ఏమో అది ఇది అయితే బియ్యం అయితే నానబెట్టమన్నారు. ఏంటంటే మాకిక్కడ పిల్లలకి సాటర్‌డే రోజు స్కూల్ ఉండదు కదా! సో, ఆ రోజైతే నేను ఫ్రీగా ఉంటాను అనేసి దీదీకి చెప్తే, "సరే దీదీ మీరైతే నానబెట్టేయండి" అని జెప్పారు. దీనికి ప్రాసెస్ ఏంటి అంటే, ఫస్ట్ అయితే మనం నార్మల్‌గా బియ్యం నానబెట్టుకోవాలండి. ముందు రోజు నైట్ నానబెట్టుకుంటే సరిపోతుందనమాట. అంటే ముందు రోజు కాదు, మనం నెక్స్ట్ డే చేయాలనుకుంటే మార్నింగ్ అలా నానబెట్టేసుకోవాలి. నానబెట్టుకొని ఈవినింగ్ 6:00కి అలా జూస్తున్నారా మా పక్కన దీదీ యూపీ దీదీ అండ్ ముందు బీహార్ దీదీ వాళ్ళు గూడా నేర్చుకుందాం అనేసి వాళ్ళు గూడా వచ్చారనమాట. అందరం చక్కగా ముచ్చట్లు పెట్టుకుంటా సో, తయారైతే చేస్తున్నాం. మాకైతే దీదీ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాంది. ఇట్లా జేయాలా, అట్లా జేయాలని. వీళ్ళేంటి అంటే ఎక్కువగా కేరళ వాళ్ళు స్టీమ్ చేసిన ఫుడ్ ఎక్కువగా తీసుకుంటారనమాట. మనము ఎక్కువగా తీసుకుంటాము. ఫ్రై చేసినయి అట్లా అంటే 2 నడుస్తాయి మనకు. వీళ్ళేంటి అంటే ఎక్కువగా నేను చూసిన టిఫిన్స్‌లో ఎక్కువగా ఇది చేసేవి అన్నీ స్టీమ్ చేసేవే అన్నమాట. అట్లా సో, అట్లా బియ్యమయితే చక్కగా మనం ఇంటి దగ్గర మనం సకినాలు పోసుకుంటే ఎట్లా చేసుకుంటామండి. అంత మెత్తగా కాపోతే పిండి కొంచెం జారుగా ఉండాలి. సో, అంత మెత్తగా పట్టుకోవాలనమాట. అందులో ఏంటంటే పచ్చి కొబ్బరి ఉంటుంది గదా! నిజంగా అండి ఈళ్ళు పచ్చి కొబ్బరి తినని రోజంటూ ఉండదంటే మీరు నమ్ముతారా? ఖచ్చితంగా చట్నీ నువ్వు ఎన్ని కర్రీస్ అయినా వండుకో. ఖచ్చితంగా కొబ్బరి చట్నీ లేనిదే వీళ్ళకైతే ముద్దయితే దిగదనమాట. అంటే నేను చూస్తూ ఉంటాను గదా! రోజు. సో, అట్లా అంత యూజ్ చేస్తారనమాట కొబ్బరిని. అట్లా పచ్చి కొబ్బరి గూడా ఇందులో మనము చిన్నగా మిక్సీ అంటే కట్ చేసుకొని, ఆ బియ్యం మిక్సీ పట్టుకునేటప్పుడే వాటితో పాటు అందులో పట్టుకోవాలనమాట. ఈమేంటంటే ఇందులో ఈస్ట్ వేస్తది. అంటే ఈస్ట్ ప్లేస్‌లో మనము కు కుకింగ్ సోడా, వంట సోడా గూడా వేసుకోవచ్చంట. కానీ వీళ్ళైతే ఖచ్చితంగా ఈ ఈస్ట్‌నే యూజ్ చేస్తారు. అంటే అందుకే నా దగ్గర లేదు కదా! నేను ఈస్ట్ ఎక్కువగా అసలు యూజ్ చెయ్యం కదా మనము. సో, తనే నా దగ్గర ఉంది కదా! అనేసి ఆ దీదీయే పట్టుకొచ్చి ఈస్ట్ అయితే చూపిచ్చారు గదా! స్పూన్‌లో ఒక హాఫ్ స్పూన్ అంతా ఈస్ట్ వేసి అందులోనే మిక్సీ పట్టేటప్పుడే ఈస్ట్ వేసేసారనమాట. చక్కగా పట్టిన తర్వాత ఇంకా మిగిలిన కొంచెం అదుంటుంది కదా! ఆ పిండి పట్టేటప్పుడు ఏంటంటే, అందులో కొంచెం మనం బాయిల్డ్ రైస్ అదేనండి మనం తినే రైస్ ఉంటుంది కదా! ఆ రైస్‌ని ఒక చిన్న బౌల్ అంతా వేసుకుంటే సరిపోతుందనమాట. సో, అది గూడా వేసేసి చక్కగా మిక్సీ పట్టేసి, అందులో కొంచెం షుగరేయాలనమాట. ఒక చెమ్మచంత, ఒక స్పూన్ అంత షుగరేసేసి, చక్కగా కొంచెం లైట్‌గా సాల్టేసేసి, దాన్ని చక్కగా మిక్సీ కొట్టాలనమాట. అంటే చేయితోనే మిక్సీ మొత్తం పట్టేసుకున్న తర్వాత మంచిగా తిప్పేసుకొని, ఒక ఎయిర్ టైట్ కంటైనర్‌లో అంటే మనం ఎంత ఎయిర్ టైట్ కంటైనర్‌లో పెడితే పిండి అంత బాగా పులుస్తుందంట. నాకు గూడా తెలవదు. అసలు నేను నార్మల్‌గా ఇంతకుముందు గంజిలలో ఎండ్ల పడితే అందులో పెట్టి అట్లా పెట్టేసేదాన్ని. నాకు తెలవదు. ఇది చెప్పారనమాట ఈ ట్రిక్. అట్లా పెడితే మంచిగా పులుస్తది దీది అనేసి చెప్తే చూస్తున్నారా నా దగ్గర ఒక ప్లాస్టిక్ డబ్బా ఉంటే దాంట్లోనైతే పోసేసి చక్కగా అంతా మంచిగా మిక్స్ చేసేసుకొని అందులో పెట్టేసుకొని
టైట్‌గా మూత పెట్టేసి పక్కనైతే పెట్టేసినామనమాట. ఇంక పెట్టేసిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ డే రావాలి గదా! ఇంగ నెక్స్ట్ వెయిట్ చేశాననమాట. నెక్స్ట్ ఇది అంతా సాటర్‌డే రోజు ఈవినింగ్ జరిగిందనమాట. ఇగ సండే రోజు వాళ్ళ పాపకి గూడా స్కూలుండదు గదా! అందరూ ఆరాంసే మమ్మీలు గూడా లేట్‌గా లేస్తారనమాట ఇంగ వీళ్ళు గూడా. సో, ఇంగా అట్లా నెక్స్ట్ డే మార్నింగ్ ఇంగ బ్రేక్‌ఫాస్ట్ చేసుకున్న తర్వాత ఎందుకంటే మనం వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదు గదా! సరే తను లేట్‌గా వచ్చినా పర్వాలేదని నేనైతే మా ఆయనకి ఆ రోజు ఆయన మందం మ్యాగీ అయితే చేసి నేను తననైతే డ్యూటీకి పంపించేసాననమాట. ఎందుకంటే పిల్లలు ఎట్లాగో నా పిల్లలు లేట్‌గా లేస్తా ఉంటారు. సో, ఇంగ నేను గూడా సండే గాబట్టి అంత పెద్దగా ఆత్రం ఏమి ఉండదు అనేసి ఊరుకున్నాను. ఇంగ అది ఇది గూడా తన బ్రేక్‌ఫాస్ట్ చేసుకొని వాళ్ళ హస్బెండ్‌ని డ్యూటీకి పంపించేసిన తర్వాత ఇగ నా దగ్గరికైతే మళ్ళీ వచ్చారనమాట. అంటే చెప్పడానికనేసి. సో, ఎట్లా చేయాలి అనేది ప్రాసెస్ ఏంటి అని చెప్పడానికి. ఇగ నేను చెప్పినా గదా! వీళ్ళు ఎక్కువగా స్టీమింగే ఉంటది గాబట్టి మనకి ఇడ్లీ కుక్కర్ ఉంటది గదండీ! ఆ ఇడ్లీ కుక్కర్‌లో చక్కగా మనం కింద అంటే వాళ్ళ సైడ్ అయితేనంటే ఏంటంటే వీటికి స్పెషల్‌గా గిన్నెలయితే ఉంటాయన్నమాట ఇవి చేసుకోవడానికి. కానీ మనం అట్లా గాదు గదా! మనం ఇవి జేసుకోము గాబట్టి మన దగ్గర దానికి సంబంధించిన బర్తన్ లేదు. కానీ ఇడ్లీ కుక్కర్‌లో గూడా చేసుకోవచ్చంట. ఇంగా కరెక్ట్ సెట్ అవ్వక ఏంటంటే ఒక ఇడ్లీ కుక్కర్ తీసుకొని అందులో కొన్ని వాటర్ సేమ్ మనం ఇడ్లీని ఎట్లా అయితే అచ్చేస్తామో సేమ్ అదే ప్రాసెస్ అన్నమాట. కింద చూస్తున్నారా ఒక జల్లెడ లాంటిది పెట్టిందన్నమాట. వాటర్ కొన్ని పోసేసి ఆ జల్లెడ పెట్టి దాని పైన ఒక గిన్నెలో దానికి కొంచెం నెయ్యిలాగా అట్లా అప్లై జేసేసి ఇంకా అందులోనైతే చక్కగా ఈ బ్యాటర్‌నంతా పోసేసిందనమాట. ఇంగో ఈ బుడ్డోడే అనమాట వాళ్ళ బాబు. అబ్బో! వీడు చూడ్డానికి చిన్నగా ఉన్నాడు గానీ, ఎంత పరేషాన్ జేస్తాడో అది ఇదినైతే. సో, అట్లా ఆ గిన్నె పెట్టుకొని అది కొంచెం వేడి అయిన తర్వాత మనం ఈ బ్యాటర్‌నంతా అందులో అంటే మనం నైట్ ఏంటంటే సేమ్ బ్యాటర్ గదా! ఒక గిన్నెలో కొంచెం తీసుకొని ఇది ఏంటంటే షుగర్‌దనమాట. స్వీట్‌దనమాట. ఇందులో ఇంకా కొంచెం షుగర్ మిక్సీ పట్టేసుకొని, అందులో ఇలాచీ యేసుకొని మిక్సీ పట్టుకొని మనకెంత స్వీట్ కావాలో అంత మనం చక్కగా అంత స్వీటేసుకొని, ఇంగో డ్రై ఫ్రూట్స్ చూస్తున్నారు కదా! ఇవి గూడా నా దగ్గర లేకుండే అనమాట. పాపం అది ఇది ఎందుకంటే ఇదేస్తే టేస్ట్ బావుంటదంట. కిస్మిసును, కాజు అవి 2 నా దగ్గర లేవు. 2 అయిపోయినాయి. ఇంగా అట్లా తనే తీసుకొచ్చి 2 పెట్టేసి ఇంకా అట్లా పెట్టేసిందనమాట. పెద్ద టైమ్ టేకింగ్ ప్రాసెస్ కూడా కాదండి. ఇంగ తొందరగానే అయిపోయింది. 5 మినిట్స్ కూడా పట్టలేదనమాట. అట్లా ఇంగ అవన్నీ వేసేసి మూత పెట్టేసింది. ఇదొకటి. ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇంకొకటేంటంటే, మనం సబ్జీతో అంటే కూరతో తినొచ్చనమాట. ఇంకొకటి సేమ్ మన అట్టు టైప్‌లోనే ఉంది. అంటే నేను తిన్నప్పుడైతే కాపోతే కొంచెం మనం పిండిని పులియబెడతాం గాబట్టి కొంచెం టేస్ట్ అయితే చూస్తున్నారు గదా! మళ్ళీ అబ్బో! ప్రొద్దునేమో జేస్తున్నారు వీళ్ళిద్దరు అనుకోని గబా గబా పరిగెత్తుకొని వచ్చారనమాట. మా ముందున దిది, పక్కన దిది అనమాట. ఇంగ వాళ్ళు గూడా జూస్తున్నారు మస్తు ఇంట్రెస్టింగ్‌గా. సో, ఇంగా అట్లా ఇది ఇంకొకటేంటంటే మన దోస పాన్ ఉంటుంది గదా అండీ! అట్లా దోస పాన్ పెట్టేసుకొని మనము చక్కగా దాన్ని ఒక ఇట్లా అప్పం సైజులో వేసేసుకొని దోసలాగా కాకుండా అంత పతలా గాకుండా కొంచెం ఏమంటారు ఆహ్ కొంచెం థిక్‌గా ఉండాలనమాట. అట్లా ఇంగ మేమైతే ఫస్ట్ ఈ పాన్‌లో ట్రై చేసినాం. రాలేదనమాట. తర్వాత ఇంగ వీడియోలో చూపించలేదు కానీ, దోస పాన్ మీద చేస్తే చాలా బాగా వచ్చిందనమాట. దానిపైన ఒక ప్లేట్ పెట్టుకొని అది కొంచెం ఇట్లా స్టీమ్ అయిన తర్వాత మళ్ళీ ఇంగ తీసేసుకుంటే సరిపోతుంది. దీన్ని మనం కర్రీతో తినొచ్చనమాట. 2 రెసిపీస్ నాకైతే బాగా నచ్చాయి. నేనైతే స్పెషల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు గదా! సో, నేను ఆల్రెడీ ఎట్లా ప్రిపేర్ చేసుకోవాలి ఏంటి అనేది చెప్పాను. స్వీట్ ఆల్రెడీ రెడీ అయిపోయింది. ఇది చూడండి అలా కట్ చేస్తుందనమాట. సో, వీడియో అయితే ఇది. రెసిపీ మీకు నచ్చితే గనక తప్పకుండా ట్రై జేయండి. నాకైతే బాగా నచ్చింది. అందుకనే నేనైతే నేర్చుకున్నాను చక్కగా కేరళ రెసిపీ ఒకటి. వీడియో అంతే. వీడియో నచ్చితే గనక తప్పకుండా ప్లీజ్ ఒక చిన్న లైక్ ఇవ్వండి.